మ్యాన్మార్లో చోటు చేసుకున్న భూకంపం దాటికి ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో జనం నిరాశ్రయులు కాగా ప్రాణ నష్టం కూడా భారీగానే ఉండొచ్చని అంచనా. ఒక్క మ్యాన్మార్ మాత్రమే కాదు, బ్యాంకాక్, బంగ్లాదేశ్, చైనా సహా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ కంపనలు చోటు చేసుకున్నాయి. ఈ విషాద విపత్తు నుంచి మ్యాన్మార్ని ఆదుకునేందుకు భారత్ ముందుకు రాగా అంతర్జాతీయంగా కూడా సాయం కావాలంటూ ఆ దేశం కోరుతోంది. మరోవైపు శుక్రవారం మ్యాన్మార్ టు ఇండియా చోటు చేసుకున్న భూకంపం అప్పుడెప్పుడో వంగాబాబా చెప్పిన జోస్యంలోని భాగమే అనే వాదన ప్రారంభమైంది. మయన్మార్ టు భారత్ వణికించిన భూకంపం. అల్లాడిపోయిన మయన్మార్, బ్యాంకాక్ దేశాలు ఆదుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ కనీవిని ఎరుగని విధ్వంసం. వంగాబాబా చెప్పింది ఇదేనా? వరుస భూకంపాలు వస్తాయన్నది నిజమవుతుందా? శుక్రవారం మయన్మార్లో వరుస భూకంపాలతో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. వరుసగా రిక్టర్ స్కేల్ పై 7.7, 6.4, 7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించిపోయింది. ఈ విధ్వంసానికి పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. వేలాది మంది రోడ్లపైకొచ్చి భయాందోళనకు గురయ్యారు. మరోవైపు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంతెన కూడా ధ్వంసమైంది. అలానే మెట్రో స్టేషన్లు ప్రకంపనలకు లోనయ్యాయి. భూ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగులు సైతం ఊగిపోయి కుప్పకూలగా భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా మరోసారి భూకంపం వచ్చే అనుమానంతో అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు థాయిలాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. భూకంపం ధాటికి జనం ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. బిల్డింగులు కూలిపోయిన వీడియోలు, జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ ప్రధాని షినవ్రత ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ప్రకంపనలు చైనా దేశంలోనూ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక భారత్లోని మణిపూర్ ప్రాంతంలోనూ ఈ ప్రభావం స్వల్పంగా కనిపించింది. కోల్కతా, మేఘాలయ, ఇంపాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూకంప ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రతా శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇదిలా ఉండగా కొన్ని వంగాబాబా చెప్పిన జోస్యం నిజమవుతుందనే స్థాయిలో ఈ విషాదాలు చోటు చేసుకున్నాయి. 2025 సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వినాశకరమైన భూకంపాలు సంభవిస్తాయని బాబా వెంగా చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు. దీని వలన విస్తృత విధ్వంసం జరుగుతుంది, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతారని చెప్పారామె. గత కొన్ని రోజులుగా అమెరికా నుండి ఆసియా ఖండం వరకు భూకంప ప్రకంపనలు సంభవించిన విషయం మనకు తెలుసు. భారతదేశంలో కూడా ఢిల్లీ, బీహార్, బెంగాల్లో భూమి కంపించింది. కంటి చూపు లేకపోయినా భవిష్యత్తు సంఘటనల గురించి భవిష్యవాణి చెప్పిన బాబా వెంగా ఉర్ఫ్ వంగా బాబా 2025లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వినాశకరమైన భూకంపం సంభవిస్తుందని చెప్పారు. భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పారామె. తాజాగా మయన్మార్, థాయిలాండ్ లో సంభవించిన భూకంపం దానికే నిదర్శనమని కొందరు డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు మయన్మార్, థాయిలాండ్ కి సునామీ ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు.